ఈ రోజు మనం ఒక టైం మిషన్ ఎక్కి మళ్ళీ మన 90s వెళ్ళిపోదాం. కాలం అనే ప్రవాహంలో మనం చాలా దూరం వచ్చేసాం, కానీ మన మనసు మాత్రం ఎప్పుడూ ఆ పచ్చని పల్లెటూరి గట్ల మీద ఆ మట్టి వాసనలో ఉండిపోయింది. చేతిలో సెల్ ఫోన్లు లేని రోజులు, సోషల్ మీడియా ఒత్తిళ్లు అసలే తెలియని రోజులవి. కానీ సంతోషం మాత్రం మన గుండెల్లో అపారంగా నిండి ఉండేది. అప్పట్లో పల్లెటూరు వేసవి అంటే అదొక కాలం కాదు, మరువలేని ఒక అద్భుతమైన అనుభూతి. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లలందరి అడ్డా ఆ పచ్చని మామిడి తోటలే. ఎవరికీ తెలియకుండా దొంగతనంగా చెట్లు ఎక్కటం, దూరగా ఉన్న కాయలు కోసి వాటికి ఉప్పు కారం తడ్డించి తినటం, అబ్బో ఆ రుచి ఇప్పటికీ మన నాలుక మీదే ఉంటుంది. ఇక హఠాత్తుగా వడగళ్ల వాన పడితే ఆ ఐసు ముక్కలను ఏరుకోవటానికి పిల్లల మధ్య జరిగే పోటీ ఒక చిన్న యుద్ధాన్ని తలపించేది. ఆ ఎండాకాలంలో ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి మనకున్న ఏకైక స్వర్గం ఊరు బావి లేదా ఊరి చెరువు. గంటల తరబడి నీళ్ళలో ఈత కొట్టడం, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొట్టడం, బావి కట్ల మీద నుంచి నీటిలోకి డ్రైవ్ చేయటం అప్పట్లో అది ఒక పెద్ద సాహసం. సాయంత్రం ఇంటికి వెళ్ళాక కళ్ళు ఎర్రగా అవటం చూసి అమ్మ వేసే తిట్లు, నాన్న ఇచ్చే బెత్తం దెబ్బలు కూడా ఆ సంతోషంలో ఒక భాగమే. ఎండ కాస్త తగ్గుముఖం పట్టాక వీధులన్నీ పిల్లల అల్లరితో సందడిగా మారిపోయేవి. గోలీలు, బొంగరాలు, పిల్లంగోళ్లు, తొక్కుడు బిళ్ళ, దాగుడు మూతలు, పాత సైకిల్ టైర్ దొరికితే దాన్ని ఒక పుల్లతో కొడుతూ ఊరంతా తిరగటం, ఒకటా రెండా ఎన్నెన్నో ఆటలు. ఆ ఆనందం ముందు ఏ వీడియో గేమ్ అయినా పోటీ వస్తుందా? మధ్యాహ్నం పూట బయట తిరగనివ్వకపోతే ఇంట్లో లోపల కూర్చొని చింతపెక్కుల ఆట లేదా వామనుగుంటలో ఆడేవాళ్ళం. సాయంత్రం వేళలో ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తుంటే మన మనసులు కూడా అంత ఎత్తున విహరించేవి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా గంట కట్టుకుంటూ వచ్చి ఆ ఐసు బండి వెనకాల పరిగెత్తడం గుర్తుందా? ఆ 50 పైసలకు రూపాయికో కొనుక్కొని తినే కలర్ ఐస్ ఇచ్చే తృప్తి ఈ రోజుల్లో వేల రూపాయలు పెట్టి కొనే ఐస్ క్రీమ్స్ కూడా ఇవ్వలేవు. తాటి ముంజులు, ఈత పళ్ళు తింటూ ఆ రోజంతా ఎంతో సరదాగా గడిచిపోయేది. రాత్రిపూట కరెంటు పోయిందంటే చాలు, అదొక పెద్ద పండగలాగా ఉండేది. ఇంటి అరుగుల మీద లేదా మిద్దెల మీద మంచాలు వేసుకొని చల్లని గాలిలో ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెడుతూ తాతయ్య అమ్మమ్మలు చెప్పే చందమామ కథలు వింటూ ఎప్పుడు నిద్రపోయే వారమో మనకే తెలిసేది కాదు. ఆ కథల్లో రాక్షసులు, రాజులు, దేవతలు మన కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉండేవి. 90s సౌకర్యాలు తక్కువైనా మనుషుల మధ్య బంధాలు, ఆనందాలు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఇళ్లలో ఫ్రిడ్జ్లు చాలా అరుదుగా ఉండేవి. కొత్తగా కొన్న మట్టి కుండ చుట్టూ తడిగుడ్డను చుట్టి అందులో నీళ్లు పోసి పెట్టుకుంటే ఆ నీటిలో ఉండే మట్టి వాసన, చల్లదనం అమృతంలాగా అనిపించేది. మధ్యాహ్నం పూట రేడియోలో వచ్చే పాత పాటలు వింటూ ఇల్లంతా ప్రశాంతంగా ఉండేది. బుధవారం వస్తే చాలు, దూరదర్శన్లో చిత్రహార్ కోసం ఎదురు చూడటం, ఒకవేళ యాంటీనా సరిగా రాకపోతే మిద్దెపైకి ఎక్కి దాన్ని అటు ఇటు తిప్పటం ఒక పెద్ద టాస్క్. ఇక వేసవి వచ్చిందంటే చాలు, అమ్మమ్మలు కలిసి ఆవకాయ పచ్చడి పట్టే హడావిడి, ఆ గుమగుమలు ఊరంతా తెలిసిపోయేవి. ఆనాటి వేసవిని మళ్ళీ ఒక్కసారైనా జీవించగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఈ మధురమైన జ్ఞాపకాలలో మీరు కూడా ఎక్కడో ఒక చోట దాగి ఉన్నారా? ఈ రోజు మనం నగరాల్లో అన్ని సౌకర్యాల మధ్య ఉన్నాం. చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో ఏసీ ఉంది, కారుంది, కానీ ఆనాటి ప్రశాంతత ఎక్కడో కోల్పోయాం. ఆ స్వచ్ఛమైన గాలి, ఆ కల్మషం లేని నవ్వులు, ఆ పలకరింపులు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. 90ల నాటి ఆ పల్లెటూరు జీవితం మనకు నేర్పించింది ఒకటే, ఆనందం వస్తువుల్లో లేదు, మనం కలిసి ఉండే మనుషుల్లో ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది కదా. ఆ ఊరు, ఆ స్నేహితులు, ఆ చిన్ననాటి అల్లరి ఇవన్నీ మన మనసుల్లోని ఒక మూలన ఎప్పుడూ భద్రంగానే ఉంటాయి. మనల్ని మనం మరోసారి గుర్తు చేసుకుంటూ ఆ అందమైన జ్ఞాపకాలను గౌరవిద్దాం. మీ చిన్ననాటి వేసవి జ్ఞాపకం ఏమిటో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. సో ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.